లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దయచేసి. రైట్. సో లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మనం లేట్ చేయకుండా మనము ఏప్రిల్ 17 యొక్క కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏమిటి అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. రైట్. ఏమిటి అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్, టీసీఎస్ అంటారు. ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రెసిడెంట్గా, సిఇఓగా ఎవరు నియమితులయ్యారు అనేది మనకు వార్తల్లో ఉందమ్మా. రైట్. అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరియు ఒక సిఇఓగా నియమితులైన వారు ఎవరయ్యా అంటే ఆర్తి సుబ్రహ్మణ్యన్ అనే ఆవిడ నియమితులు కావడం జరిగింది. రైట్. ఆర్తి సుబ్రహ్మణ్యం అనేవారు ఈవిడ నియమితులు కావడం జరిగింది. అయితే భారతదేశపు అతిపెద్ద సమాచార సాంకేతిక యొక్క సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ యొక్క ఆఫీసర్గా ఆర్తి సుబ్రహ్మణ్యంను నియమిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. సింపుల్గా ఈ యొక్క టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రెసిడెంట్గా మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారంటే ఆర్తి సుబ్రహ్మణ్యం గారు మనకి జాగ్రత్తగా గమనించుకోవాలి, నియమితులు కావడం జరిగింది. అయితే ఇటువంటి దానికి ఈ విధంగా నియమితులైన మొట్టమొదటి మహిళగా ఈమెను చెప్పుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి మహిళగా ఈమెను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే టాటా సన్స్కి చైర్మన్గా ఎవరున్నారయ్యా అంటే ఎన్ చంద్రశేఖరన్ గారు ఉన్నారు. చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ గారు ఉన్నారు. అయితే అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రెసిడెంట్గా, సిఇఓగా ఆర్తి సుబ్రహ్మణ్యం అనేవారు నియమితులు కావడం జరిగింది అని మనకు వార్తల్లో ఇది నిల్చడం జరిగింది. ఫైనల్గా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ యొక్క సిఇఓగా మరియు అదేవిధంగా సిఇఓగా మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారంటే ఆర్తి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్ళిపోదాం. రైట్. మీ అందరికి కూడా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఇక్కడ చూసుకోవాలి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి పేరు ఏం పేరయ్యా అంటే దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఈ దేవేంద్ర ఫడ్నవీస్ అనే వ్యక్తి మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి ఒక ప్రధాన కార్యదర్శిగా అంటే ప్రధాన ఆర్థిక సలహాదారుడుగా ఎవరు నియమితులయ్యారంటే ప్రవీణ్ పరదేశీ. ఇతనే గుర్తుపెట్టుకోగలగాలి. దేవేంద్ర ఫడ్నవీస్ అనే వ్యక్తి ఇతను మహారాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఆ ప్రవీణ్ పరదేశీ అనే వ్యక్తి ఇతనికి ప్రధాన ఆర్థిక సలహాదారుడుగా నియమితులు కావడం జరిగింది. అంటే ఫైనాన్షియల్కి సంబంధించిన మనకి అడ్వైజర్గా నియమితులు కావడం జరిగింది. అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కి ప్రధాన ఆర్థిక సలహాదారుడుగా ఎవరు నియమితులయ్యారయ్యా అంటే ప్రవీణ్ పరదేశీ గారు నియమితులు కావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్ళిపోదాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్గా ఎగ్జామ్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క మనకి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. రైట్. ఇప్పుడు చూసుకోవాలి, ఈక్విడార్ యొక్క అధ్యక్షుడు సెకండ్ టైం ఈక్విడార్ కంట్రీకి సెకండ్ టైంగా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎవరయ్యా అంటే డేనియల్ నోబోవా. మోస్ట్ ఇంపార్టెంట్, ఈక్విడార్ యొక్క అధ్యక్షుడుగా సెకండ్ టైం రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఆయనే ఈ పర్సనే ఎవరయ్యా అంటే ఈ డేనియల్ నోబోవాగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. అయితే ఈక్విడార్ యొక్క క్యాపిటల్ ఏమిటి అంటే క్విటో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈక్విడార్ యొక్క కరెన్సీ ఏమిటి అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్ అని చెప్తున్నాం, అమెరికా యొక్క డాలర్ అని చెప్తున్నాం. ప్రతి 4 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. 4 సంవత్సరాల ఈ అధ్యక్షుడి యొక్క పదవీ కాలం ఉంటుంది. అంటే ఫస్ట్ టైం 4 సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పటి నుంచి 2025 నుంచి 2029 వరకు ఒక 4 years పాటు ఉంటాడు.
సో ఈక్విడార్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే సో డేనియల్ నోబోవా నియమితులు కావడం జరిగింది. పదవీ కాలం ఎంత అంటే 4 ఇయర్స్గా చెప్తున్నాం. ఈ ఈక్విడార్ యొక్క క్యాపిటల్ ఏంటంటే క్విటో అని చెప్తున్నాం. కరెన్సీ ఏమిటి అంటే యుఎస్ డాలర్గా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్ళిపోదాం. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. మరొక అంశం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు ఇతను అమీర్ ఖాన్ అనమాట. సో ఎవరండి? అమీర్ ఖాన్. సో అమీర్ ఖాన్ సో యొక్క మనకి సంబంధించిన బాలీవుడ్ యొక్క సో హీరో అనమాట అమీర్ ఖాన్ గారు. రైట్. ఇక్కడ చూసుకోవాలి ఈ అమీర్ ఖాన్ అనే వ్యక్తి సో చైనాలో జరిగిన మకావు కామెడీ ఫెస్టివల్కి వెళ్ళాడు. చైనాలో ఏ ఫెస్టివల్ జరిగింది? మకావు కామెడీ ఫెస్టివల్ అనేది జరిగింది. రైట్. సో ఇటీవల మకావు కామెడీ ఫెస్టివల్కి మన ఇండియా నుంచి ఏ బాలీవుడ్ యాక్టర్ అనే వ్యక్తి వెళ్ళాడంటే అమీర్ ఖాన్. ఎక్కడ జరిగింది ఈ మకావు కామెడీ ఫెస్టివల్? చైనాలో జరగడం జరిగింది. సో ఆ ఫెస్టివల్కి వెళ్ళడం జరిగింది. సో మకావు కామెడీ ఫెస్టివల్కి అమీర్ ఖాన్ వెళ్తే అతనికి సో ఏ టైటిల్తో సత్కరించారంటే మాస్టర్ హ్యూమర్ అవార్డుతో సత్కరించడం జరిగింది. మాస్టర్ హ్యూమర్ అవార్డుతో. ఎందుకంటే అమీర్ ఖాన్ అనే వ్యక్తి చైనాలో సో చైనా యొక్క ప్రజల ద్వారా చాలా ఆదరణ పొందాడు. చైనాలో సో ఇతన్ని బాగా ఆదరిస్తారనమాట ఇతని యొక్క సినిమాలు. సో ముఖ్యంగా చూడండి అమీర్ ఖాన్ చైనాలోనే భారీ ప్రజాదరణ పొందాడు. ఇతన్ని ఏమంటారంటే అంకుల్ మీ అని పిలుస్తారు. అంకుల్ మీ అని పిలుచుకుంటారు చైనాలో. ఎవరిని? అమీర్ ఖాన్ని సో అంకుల్ మీ అని పిలుచుకుంటారు. రైట్. అయితే సో అతని సినిమాలు చైనాలో భారతీయ బాక్స్ ఆఫీస్ సంఖ్యలను అధిగమించాయి. 3 ఇడియట్స్ మరియు పీకే, దంగల్ ఈ సినిమాలన్నీ కూడా చైనాలో మంచిగా పాపులర్ అయినాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిటి అంటే క్లియర్గా చెప్తున్నా, క్లియర్గా సో మకావు కామెడీ ఫెస్టివల్. సో చాలా జాగ్రత్తగా, మకావు కామెడీ ఫెస్టివల్ అనేది చైనాలో జరిగింది. ఆ చైనాలో జరిగిన మకావు కామెడీ ఫెస్టివల్కి ఎవరు వెళ్ళారయ్యా అంటే సో బాలీవుడ్ యొక్క యాక్టర్ అయిన సో మనకి అమీర్ ఖాన్ వెళ్ళడం జరిగింది. అతనికి అక్కడ ఒక అవార్డుతో సత్కరించాడు. ఎందుకంటే ఇతని యొక్క సినిమాలు భారతదేశంలో కంటే చైనాలో మంచి పాపులర్గా ఆడడం జరుగుతుంది. 3 ఇడియట్స్ కావచ్చు, దంగల్ కావచ్చు, పీకే సినిమా కావచ్చు. ఏమని అవార్డుతో సత్కరించారు అంటే మాస్టర్ హ్యూమర్ అవార్డు. అయితే చైనా ప్రజలు అమీర్ ఖాన్ని ఏమని పిలుచుకుంటారయ్య అంటే అంకుల్ మీ అని పిలుచుకుంటారు. సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో లైక్ చేయండి దయచేసి. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. రైట్. నెక్స్ట్ మీ అందరికి కూడా చెప్పబోతున్నాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీరందరూ కూడా బౌద్ధిక శాస్త్రవేత్త, తత్వవేత్త రంజిత్ నాయర్ గారు. సో రంజిత్ నాయర్ గారు బౌద్ధిక శాస్త్రవేత్త, ఒక తత్వవేత్త రంజిత్ నాయర్ గారు మరణించడం జరిగింది. ఇతను గుర్తుపెట్టుకోగలగాలి. ఈ రంజిత్ నాయర్ గారు సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఫౌండేషన్ ఆఫ్ సైన్స్ యొక్క సో స్థాపకుడుగా ఉన్నారు. ఇతను గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క రంజిత్ నాయర్ గారు మరణించడం జరిగింది. ఒక బౌద్ధిక శాస్త్రవేత్త మరియు ఒక తత్వవేత్త. సో ఇతను రంజిత్ నాయర్ గారు మరణించడం జరిగింది. ఇతను ఏ సంస్థ స్టార్ట్ చేశాడయ్యా అంటే సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఫౌండేషన్ ఆఫ్ సైన్స్ అనే సంస్థను స్టార్ట్ చేసిన వ్యక్తి. ఈ పర్సన్ అనే వ్యక్తి మరణించడం జరిగింది ఇటీవల ఈ యొక్క మనకి సో అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం కరెంట్ అఫైర్స్లో. ఎస్, నరేంద్ర మోడీ. మీ అందరికి కూడా చెప్పుకోవాలి, నరేంద్ర మోడీ హర్యానాకు వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో హర్యానాకు వెళ్ళి కొన్ని ప్రాజెక్టులని శంకుస్థాపన చేశాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులకు స్పెండ్ చేశాడయ్యా అంటే సో 10,000 కోట్ల రూపాయలతో హర్యానాలో అభివృద్ధి ప్రాజెక్టులను సో శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా ఇందులో మీరు మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క ఏమిటి అంటే యమునా నగర్లో దీన్ బంద్ అనే ప్రాంతంలో రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ
ఎక్కడ శంకుస్థాపన చేశాడని క్వశ్చన్ అడుగుతారు. ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఈ యొక్క మనకి హర్యానాలోని యమునా నగర్లోని దీన్ బంద్ 8,469 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఇది 800 మెగావాట్ల యొక్క గుర్తుపెట్టుకోగల 800 మెగావాట్ల యొక్క విద్యుత్ ఉత్పత్తిని చేయగలదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యమునా నగర్లోనే 90 కోట్ల విలువతో గోబర్ధన్ ప్లాంట్, అంటే గోబర్ధన్ ప్లాంట్ అంటే అర్థం ఏంటంటే పేడ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి బీపీసీఎల్తో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్తో సహకారంతో ఈ గోబర్ధన్ యొక్క ప్లాంట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా రేవారిని గుర్తుపెట్టుకోవాలి. ఈ రేవారి బైపాస్ను కూడా ఇతను స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అంటే మొత్తం 10,000 కోట్ల రూపాయలతో హర్యానా రాష్ట్రంలో అభివృద్ధి పనులను స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏమిటి అంటే యమునా నగర్లో దీన్ బంద్లో రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్ అండి. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ మీ అందరికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి, వీడియోని షేర్ చేయండి మీ మిత్రులందరికీ కూడా. రైట్, లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా మీరు చేయాలి. రైట్, మీ అందరికి కూడా చెప్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ డిక్లర్ హీట్ స్ట్రోక్, వడగాలుల వలన వడదెబ్బల వలన ఏ స్టేట్ డిజాస్టర్ అండ్ విల్ గివ్ 4 lakhs ఎక్స్ గ్రేషియా ఫ్యామిలీస్ ఆఫ్ ది విక్టమ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న కామెంట్ రూపంలో చెప్పండి. భూ రికార్డుల కోసం తెలంగాణ రాష్ట్రం అనేది ఇటీవల కాలంలో ఒక పోర్టల్ని స్టార్ట్ చేసింది. ఆ పోర్టల్ నేమ్ని మీరు కామెంట్ రూపంలో నిన్న క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం. నిన్న కరెంట్ అఫైర్స్లోనే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి దయచేసి, లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా. నిన్న తెలంగాణ యొక్క గవర్నమెంట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక పోర్టల్ని భూ రికార్డ్స్ కోసం నమోదు కోసం ఒక పోర్టల్ని చేసింది. రైట్, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్, ఎక్సలెంట్ అండి. భూభారతి, ఎక్సలెంట్. భూభారతి అనేది ఎక్సలెంట్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు తెలుస్తూ ఉంటుంది. నిన్న కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఎక్సలెంట్ అండి, భూభారతి. ఎస్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే హీట్తో వడగాలులతో స్ట్రోక్తో చనిపోతారో అటువంటి వారికి 4 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో రేవంత్ రెడ్డి గారు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. చూడండి, తెలంగాణ వడగాలులను నిర్దిష్ట విపత్తుగా ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఏమని ప్రకటించిందండి? ఎస్, తేజ గారు ఎక్సలెంట్ అండి. రైట్, ఏమని అంటే రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించడం జరిగింది. 4 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ఇస్తున్నారు. ఇటీవల కాలంలో వడగాలులకి లేదా వడదెబ్బలకి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి 4 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించిన ప్రభుత్వం ఏమిటి, రాష్ట్రం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. తెలంగాణ రాష్ట్రం అని ఆన్సర్ చేయాలి. రైట్, నెక్స్ట్ జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ వన్, ఎస్, మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ గుర్తుపెట్టుకోగలగాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా ఇంపార్టెంట్గా మనం ప్రకటించుకుంటున్నాం. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. తెలంగాణ becomes a first state to implement of SC categories. ఎస్సీ కేటగిరైజేషన్ అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ యొక్క కులాలు ఉంటాయి కదా, ఎస్సీ క్యాస్ట్లోనే సబ్ క్యాస్ట్లు ఉంటాయి. ఈ ఎస్సీ క్యాస్ట్లోని సబ్ క్యాస్ట్లని కేటగిరీ చేసిన భారతదేశంలో మొట్టమొదటి స్టేట్ ఏమిటి అంటే తెలంగాణ. వన్స్ అగైన్ కరెంట్ అఫైర్స్లో ఉంది తెలంగాణ. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఇటీవల కాలంలో భూభారతి అనే పోర్టల్ తీసుకొని వచ్చింది. ఇటీవల కాలంలో వడగాలులకి 4 lakhs ఎక్స్ గ్రేషియో వచ్చింది. ఎస్, భారతదేశంలోనే తెలంగాణ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్
ఈ యొక్క ఎస్సీ కేటగిరైజేషన్ సో షెడ్యూల్ క్యాస్ట్ యొక్క కేటగిరైజేషన్ చేసిన భారతదేశంలోని మొట్టమొదటి స్టేట్ ఏమిటి అంటే సో గుర్తుపెట్టుకోగలగండి సో తెలంగాణ. అయితే మీరందరూ కూడా గమనించుకోవాలి, భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ లిటరసీ స్టేట్ ఏమిటో కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి లైవ్లో ఉన్నవారు. సో భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ లిటరసీని మొత్తం డిజిటల్ లిటరసీగా నమోదు పొందిన రాష్ట్రం ఏమిటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరందరూ కూడా. రైట్, ఎస్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ లిటరసీ పొందిన మొట్టమొదటి స్టేట్ ఏమిటి అంటే సో కేరళనండి. ఎస్, ఈ యొక్క అయితే మరొక అంశం అడుగుతున్నామండి, కేరళలో ఏ జిల్లా అనేది మొట్టమొదటిసారిగా డిజిటల్ లిటరసీ అనేది పొందడం జరిగింది, అది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో గుర్తుపెట్టుకోగలగాలి, తెలంగాణ బికమ్స్ ఏ ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్. ఒక్కసారి దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 2025 షెడ్యూల్ కులాల యొక్క రిజర్వేషన్ని హేతుబద్ధీకరణ చట్టం అమలు ప్రకటించడం జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోగలగాలి. సో తెలంగాణ సో మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణకు సో 2025 ఏప్రిల్ 14న అపాయింట్మెంట్ డేగా మోస్ట్ ఇంపార్టెంట్ పేర్కొంటూ రాష్ట్ర గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీలు మరియు షెడ్యూల్ కులాల తెగల ఉపవర్గీకరణ రాజ్యాంగ భద్రతను సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ షెడ్యూల్ క్యాస్ట్లో షెడ్యూల్ ట్రైబ్స్లో ఉపవర్గీకరణ చేసుకోవచ్చని సమర్థించడం జరిగింది. సమర్థించిన తర్వాత ఈ షెడ్యూల్ యొక్క క్యాస్టుల పరంగా కేటగిరైజేషన్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్ క్యాస్ట్ పరంగా కేటగిరీ చేసిన మొదటి స్టేట్గా తెలంగాణ నిలిచడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఆమోదం తెలపడం జరిగింది, గెజిటెడ్ కావడం జరిగింది 2025 ఏప్రిల్ 14th. ఏప్రిల్ 14న ఏమేమి డేస్ జరుపుకుంటామో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఏప్రిల్ 14న సో ఎక్సలెంట్ అండి. సో ఏప్రిల్ 14న ఏమేమి డేస్ జరుపుకుంటామో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో గుర్తుపెట్టుకోవాలి డిజిటల్ లిటరసీ పొందిన మొదటి స్టేట్గా కేరళగా చెప్తాం, డిజిటల్ లిటరసీ పొందిన మొదటి జిల్లాగా ఎర్నాకుళం చెప్తాం. ఎస్, సో ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే మీ అందరూ కూడా గమనించుకోగలగాలి. సో ఏప్రిల్ 14న ఏమేమి డేస్ జరుపుకుంటామో మీరందరూ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. రైట్, సో ఎస్, సో ఇక జాగ్రత్తగా మనం మాట్లాడుకోగలగాలి. సో ఏమేమి డేస్ జరుపుకుంటామో మీరందరూ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. రైట్, సో మొత్తం 3 డేస్ జరుపుకుంటామని చెప్పుకున్నాం. ఏమేమిటి? 1 అంబేద్కర్ జయంతి, 2 క్వాంటమ్స్ డే, 3 చాగస్ డిసీజెస్, ఈ 3 జరుపుకోవడం జరుగుతుందండి అంటే సో అని చెప్పుకోవడం జరిగింది. రైట్, సో చాలా జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని మరొకసారి కంటిన్యూ చేద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ కేటగిరైజేషన్లో ఎన్ని సబ్ కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది అంటే 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. కులాలను ఎన్ని గ్రూపులుగా విభజించింది? 3. ఎస్సీ వాళ్ళల్లో సో 3 కేటగిరీలుగా సో రిలీజ్ చేయడం జరిగింది. 3 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. 3 కేటగిరీలో ఫస్ట్ కేటగిరీలో ఉన్న వారికి మొత్తం ఓవరాల్గా 15% కోటా ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లో. సో దాంట్లో ఫస్ట్ గ్రూప్లో ఉన్న వారికి 1% రిజర్వేషన్, అంటే బాగా రిచ్ అన్నమాట వాళ్ళు ఎస్సీలో. సో సెకండ్ కేటగిరీలో ఉన్నవారు 9% రిజర్వేషన్, కొద్దిగా చాలా పూర్ వాళ్ళు. థర్డ్ కేటగిరీలో ఉన్న వారికి 5% రిజర్వేషన్ అనేది లభించుతుంది. అయితే గుర్తుపెట్టుకోవాలా, గ్రూప్ వన్లో అంటే కేటగిరీ 1లో సో 15 సో క్యాస్ట్లను పెట్టారు, 15 కులాలను పెట్టారు. సో గ్రూప్ 2లో 18 కులాలను పెట్టారు. సో గ్రూప్ 3లో 26 కులాలను పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎస్, మొత్తము ఈ ఎస్సీ వాళ్ళల్లో చాలా సబ్ క్యాస్ట్లు ఉంటాయి. ఈ సబ్ క్యాస్ట్లో ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు తెలంగాణలో? సో గ్రూప్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని,
గ్రూప్ 3 అని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 3 అని 3 రకాలుగా డివైడ్ చేశారు. గ్రూప్ 1లో ఉన్న వారికి టోటల్గా ఎంత పర్సెంట్ రిజర్వేషన్? 15% రిజర్వేషన్. ఈ 15% రిజర్వేషన్లో గ్రూప్ 1లో ఉన్న వారికి 1% రిజర్వేషన్, గ్రూప్ 2లో ఉన్న వారికి 9% రిజర్వేషన్. సో అదేవిధంగా గ్రూప్ 3లో ఉన్న వారికి 5%, ఓవరాల్గా 15% రిజర్వేషన్ కల్పించారు. అయితే గ్రూప్ 1లో ఎన్ని క్యాస్టులు ఉన్నాయండి? 15 సబ్ క్యాస్టులు పెట్టారు. గ్రూప్ 2లో ఎన్ని సబ్ క్యాస్టులు పెట్టారు? మీరు చూసుకోండి. గ్రూప్ 2లో ఎన్ని సబ్ క్యాస్టులు? 18 సబ్ క్యాస్టులు పెట్టారు. గ్రూప్ 3లో ఎన్ని సబ్ క్యాస్టులు? 26 సబ్ క్యాస్టులు పెట్టారు. రైట్. సో చాలా జాగ్రత్తగా మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. ఎస్, చాలా జాగ్రత్తగా మిత్రులారా, చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇన్ డీటెయిల్ అనాలిసిస్ నేను చేస్తున్న ఎస్సీలు మొత్తానికి. సో మనకి తెలంగాణ మొట్టమొదటి ఎస్సీ యొక్క వర్గీకరణ చట్టం చేయడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ చట్టంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఎస్, తెలంగాణ ప్రభుత్వం. ఎస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 15% ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తారు. అయితే గ్రూప్ 1లో ఉన్న వారికి ఎస్సీ వాళ్ళకి 1%, గ్రూప్ 2లో ఉన్న వారికి 9%, గ్రూప్ 3లో ఉన్న వారికి 5% ఇస్తారు. అయితే గ్రూప్ 1లో ఎన్ని సబ్ క్యాస్టులని ఎస్సీ వాళ్ళని పెట్టారంటే 15 సబ్ క్యాస్టులని, మరియు గ్రూప్ 2లో ఎన్ని పెట్టారంటే 18 సబ్ క్యాస్టులని, గ్రూప్ 3లో ఎన్ని పెట్టారంటే 26 సబ్ క్యాస్టులని పెట్టడం జరిగింది. మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. సో మీ అందరికీ తెలుసు ఈవిడ ఎవరయ్యా అంటే మమతా బెనర్జీ అనౌన్స్ దిగా జగన్నాథన్ టెంపుల్ ఇనాగ్రేషన్. ఎస్, ఏమని క్వశ్చన్ అడుగుతారయ్యా ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు? మనమందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దిగా, సో జగన్నాథ టెంపుల్. యాక్చువల్గా జగన్నాథ టెంపుల్ ఎక్కడుందో, లొకేటెడ్ అయిందో చెప్పండి. భారతదేశంలో జగన్నాథ టెంపుల్ ఎక్కడ లొకేటెడ్ ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో భారతదేశంలో జగన్నాథ టెంపుల్ అనేది ఎక్కడ లొకేటెడ్ అయింది? భారతదేశంలో. సో ఎక్కడ లొకేట్ అయిందో సో ఆన్సర్ చేయండి. రైట్. ఇక్కడ చూడండి, మమతా బెనర్జీ అనౌన్స్ దిగా ఈ జగన్నాథ టెంపుల్ ఇనాగ్రేషన్. క్లియర్. ఒక్కసారి చెప్పుకుందాం. సో జాగ్రత్తగా గమనించుకోవాలి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. రైట్. సో ఏప్రిల్ 30వ తేదీన దిగా జగన్నాథ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. రైట్. సో ఎక్సలెంట్ అండి. సో ఎస్, ఎక్సలెంట్గా ఆన్సర్ చెప్తున్నారు. చాలా మంచిగా ఆన్సర్ చెప్తున్నారు. నేను అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నారు. రైట్. చాలా ఎస్. అరుణ్ జ్యోతి గారు, రైట్, మస్తానీ గారు, రూబీ, సో బిఎస్ కుమారి, శ్రీనివాస, ఎస్ లలితారాణి, ఈ యొక్క పావని. రైట్. సో ఎక్సలెంట్ అమ్మా. రైట్. గణేష్, ఎస్. సో నైస్ అండి, నైస్. రూపేష్, రైట్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. రైట్. ఇప్పుడు చూసుకోగలగాలి మీరందరూ కూడా. ఇప్పుడు మీరు ఒడిషా ఈజ్ రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించుకుంటే ఇప్పుడు చూడాలి. దిగా, మోస్ట్ ఇంపార్టెంట్, దిగా జగన్నాథ ఆలయం ఎక్కడ ప్రారంభించారు అంటే వెస్ట్ బెంగాల్లో ప్రముఖ తీర ప్రాంత పట్టణంలో దిగా జగన్నాథ సో ధామ్ ఆలయాన్ని మమతా బెనర్జీ గారు అంటే సో తన పొరుగునున్న రాష్ట్రం ఏమిటంటే ఒడిషాలో పూరిలో జగన్నాథ ఆలయం ఉంది. అలాగే ఈడ కూడా నిర్మించడం జరిగిందని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు సో ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటున్నాం. ఎస్. సో ఎస్, ఈ యొక్క మనకి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించుకోవాలి. కర్ణాటక పోలీస్ ర్యాంక్ నెంబర్ 1 అమాంగ్ ఆల్ స్టేట్ ఇన్ జస్టిస్ సర్వీసింగ్ అండ్ రేటింగ్ డిక్రీజ్ టువర్డ్స్ ది నార్థరన్ స్టేట్స్ అండ్ రిపోర్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో యూపీ స్టూడ్ అట్ వరస్ట్ ఇన్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ లాంచ్డ్ బై టాటా ట్రస్ట్. గుర్తుపెట్టుకోవాలి, జస్టిస్ రిపోర్ట్ అంటారు. ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే టాటా ట్రస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆన్సర్ చేయండి. టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి సిఇఓగా సో ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు ఇప్పుడే చెప్పుకున్నాం. దానికి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో అయితే టాటా ట్రస్ట్ వాళ్ళు సో ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది 2025లో. అయితే ఈ ఇండియన్ జస్టిస్ రిపోర్ట్లో నెంబర్ 1 అన్ని కేటగిరీల్లో నెంబర్ 1గా నిలిచింది కర్ణాటక. సో అదేవిధంగా వరస్ట్గా నిలిచింది ఎవరయ్యా అంటే సో ఉత్తరప్రదేశ్.
నార్థరన్ స్టేట్లో ఈ పోలీస్ వ్యవస్థ అనేది అతి దారుణంగా ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుంటున్నాం. ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. రైట్, ఆర్తి సుబ్రహ్మణ్యం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ స్టూడెంట్స్. సో రైట్, ఇప్పుడు చూద్దాం ఈ రిపోర్టు పరంగా. రైట్, ఒక్కసారి చూసుకోవాలి. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ఎవరు? సో దీన్ని ప్రకటించేది మీ అందరికీ తెలుసు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ని ప్రకటించేది ఎవరయ్యా అంటే టాటా ట్రస్ట్ వాళ్ళు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు 4 రంగాలలో రాష్ట్రాల పనితీరును ట్రాక్ చేయడం జరుగుతుంది. ఏమేమి రంగాలను తీసుకుంటారంటే పోలీస్ వ్యవస్థ ఒక రంగం, న్యాయ వ్యవస్థ మరొక రంగం, జైళ్ళు అనేది ఒక రంగం, న్యాయ సహాయము అనేది మరొకటి. మొత్తం 4 రంగాల ఆధారంగా బేస్ చేసుకొని స్టేట్లకి ర్యాంక్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా స్టేట్లు ర్యాంక్ ఇచ్చినప్పుడు సో మోస్ట్గా మనకి ఎవరున్నారంటే కర్ణాటక ఉంది. సెకండ్ ఈ యొక్క మనకి లిస్ట్లో ఎవరున్నారంటే వర్స్ట్గా ఎవరున్నారంటే ఉత్తరప్రదేశ్ అనేది ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుంటున్నాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఇక్కడ ఏమని మాట్లాడుకుంటున్నాము అంటే సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. అత్యంత రద్దీ ఉండే జైళ్ళు సో ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అత్యధికంగా రద్దీ ఎక్కువగా ఉంటాయి. జైళ్ళు జనాభాలో 91% విచారణలో ఉన్న వారే సో దేశంలో అత్యధికంగా ఢిల్లీలో ఉన్నారు. విచారణ ఎక్కువగా చేయవలసిన వారిని సో ఢిల్లీలో ఉన్నారు. రద్దీ గల్లా జైళ్ళు ఎక్కడున్నాయంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి మీరందరూ కూడా. రైట్, సో ఎవరు? సో అంటే కర్ణాటక అనేది సో మనకి టాప్ మోస్ట్లో ఉంది. బీహార్ అనేది రాష్ట్ర పోలీసుల్లో అత్యధిక మహిళా వాటా అనేది కేటాయించడం జరిగింది. రైట్, ఈ రిపోర్ట్లో ఏమేమి అంశాలు మెయిన్గా ఉన్నాయో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. మొత్తం ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అనేది మనకు 4 యొక్క ఎవరయ్యా అంటే టాటా ట్రస్ట్ వారు. సో మోస్ట్ పవర్ఫుల్ స్టేట్గా కర్ణాటక ఉంది, వరస్ట్ స్టేట్గా ఉత్తరప్రదేశ్ ఉంది. జైళ్ళు ఎక్కువగా రద్దీ ఎక్కడ ఉన్నాయి అంటే సో ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నామండి. రైట్, క్లియర్గా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, సో రైట్, జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుంటున్నాం. రైట్ అండి, ఇక్కడ మీరందరూ కూడా గమనించుకోవాలి నేను చెప్పిన పాయింట్ని. సో రాష్ట్ర పోలీసుల్లో అత్యధిక మహిళా వాటా బీహార్లో ఉంది. రైట్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ మరొకసారి మనమందరం కూడా తెలియపరచుకుంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చూడండి. అమిత్ షా బిగ్ బ్రేకింగ్ న్యూస్, నక్సల్ ఫ్రీ భారత్ ప్లెడ్జ్డ్. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరయ్యా అంటే అమిత్ షా గారు. ఏమని ప్లెడ్జ్ చేశారంటే ఏమని ప్రతిజ్ఞ చేసినారయ్యా అంటే నక్సల్ ఫ్రీ భారత్గా చేసేస్తాం, నక్సలిజం లేని భారతదేశంగా అవతరిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పటికల్లా అది కూడా టార్గెట్ గుర్తుపెట్టుకోగలగాలి. అది కూడా టార్గెట్ ఇచ్చారు. ఎప్పటికల్లా అంటే 2026 మార్చి 31వ తేదీ నాటికి ఈ భారతదేశంలో ఎటువంటి నక్సలిజం లేకుండా చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. మిత్రులారా, సో మీరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. రైట్, సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. మిత్రులందరూ కూడా తెలియపరచుకుంటున్నామండి. నక్సల్ ఫ్రీ భారత్గా చేయాలని. ఎస్, మీ అందరికి కూడా చెప్పుకుందాం. భారతదేశంలో వామపక్ష తీవ్రవాదము అంటే నక్సలిజం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే అత్యధికంగా ప్రభావితమైన వామపక్ష తీవ్రవాదం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అంటారు. సో యాక్చువల్గా భారతదేశంలో బాగా తీవ్రమైన నక్సలిజం అనేది 12 జిల్లాలలో ఉన్నిందంట. 12 జిల్లాలలో ఉంటే ఇప్పుడు 6 జిల్లాలకి తగ్గింది. అంటే 6 జిల్లాలలో తీవ్రమైన నక్సలిజం లేకుండా, అంటే 12 జిల్లాలలో మన భారతదేశం మొత్తం మీద 12 జిల్లాల్లో తీవ్రమైన నక్సలిజం ఉంటే అందులో ఇప్పుడు ప్రెజెంట్ సో 6 జిల్లాలకు రావడం జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మార్చి 31, 2026 నాటికల్లా మోస్ట్ ఇంపార్టెంట్. సో మార్చి 31, 2026 నాటికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పడం జరిగింది.
అయితే ప్రస్తుత స్థితి ఎలా ఉంది, భారతదేశంలో నక్సలిజానికి సంబంధించిన ప్రస్తుత స్థితి ఎలా ఉంది అంటే సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అంటారు. సో 38 నుంచి 18 జిల్లాలకు తగ్గడం జరిగింది. 38 నుంచి 18 వరకు కొద్దిగా ప్రభావితం ఉన్న నక్సలిజం ప్రభావితం ఉంది. సో 38 నుంచి 18కి దాదాపుగా 20 జిల్లాలలో నక్సలిజం అంతమైపోయింది. బాగా ప్రభావితం ఎక్కువ ఎఫెక్ట్గా ఉన్న 12 నుంచి 6కు తగ్గిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రాంతాలలో ఈ నక్సలిజం అనేది ఎక్కువగా ఉన్నది. సో మార్చి 2026 సో మనకి మార్చి 31వ తేదీ కల్లా సో మనకి నక్సలిజాన్ని పూర్తిగా సో అంతం చేస్తామని చెప్పడం జరిగింది అని చెప్పేసి మన అందరికి కూడా తెలియచేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా నక్సలిజం ఎప్పుడు పుట్టిందయ్యా అంటే 1967 సంవత్సరం పశ్చిమ బెంగాల్లోనే నక్సలబరి అనే ప్రాంతం దగ్గర సో ఉద్భవించింది. గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ జీకే పాయింట్లో మీకు కవర్ చేసుకోవాలి. నక్సలిజం అనేది సో ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా అంటే సో గుర్తుపెట్టుకోవాలి, కాసు సన్యాల్ సో మనకి మజుందార్ అనే ఇద్దరు కూడా ఈ నక్సలిజాన్ని ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో 1967 వెస్ట్ బెంగాల్లోనే నక్సలబరి అనే ప్రాంతం దగ్గర సో మనకి స్టార్ట్ కావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో చాలా జాగ్రత్తగా గమనించుకొని నేను చెప్పిన పాయింట్స్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. రైట్. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం పరిగణించుకుంటున్నాం లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. సో దీన్ని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. రైట్ అండి. సో జాగ్రత్తగా గమనించండి. సో సెంటర్ లాంచెస్ గ్లోబల్ ట్రాఫిక్ హెల్ప్ డెస్క్ అనేది సో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్, గ్లోబల్ టారిఫ్ అండ్ ట్రేడ్ హెల్ప్ డెస్క్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వారు. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వారు గ్లోబల్ టారిఫ్ అండ్ ట్రేడ్ హెల్ప్ డెస్క్ని స్టార్ట్ చేశారు. ఎందుకయ్యా అంటే వాణిజ్య సమస్యలను, అంటే కమర్షియల్ సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సమస్యలను పరిష్కరించడంలో వాటాదారులకు సహాయం చేయడానికి కేంద్రం అనేది సో ఏ యొక్క డెస్క్ని ఏర్పాటు చేసిందంటే, ఏ యొక్క హెల్ప్ డెస్క్ని స్టార్ట్ చేసిందంటే గ్లోబల్ టారిఫ్ అండ్ ట్రేడ్ హెల్ప్ డెస్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరయ్యా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వారు సో మనకి స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, సో అంటే సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించిన బ్యాంకు ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్స్కి సంబంధించిన వాణిజ్య సమస్యలు. సో ఆన్సర్ చేయండి. ఎగ్జిమ్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేయండి. సో ఏ సంవత్సరంలో సో స్టార్ట్ చేయబడిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఏ సంవత్సరంలో సో స్టార్ట్ చేయబడిందో సో మనకి చెప్పండి. రైట్. జాగ్రత్తగా సో ఎగ్జిమ్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేయబడిందో ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. సో ఉన్నవారు సో ఎగ్జిమ్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అనేది సో ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎగ్జిమ్ బ్యాంక్ స్టార్టెడ్ సో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1982 సో జనవరి 1న స్టార్ట్ కావడం జరిగింది. ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంకుగా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. ఎనీహౌ చూడండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇది చాలా జాగ్రత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోగలగండి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అత్యంత ముఖ్యమైనది జాగ్రత్త చూడండి, లాంగ్ రేంజ్ గ్లేడ్ బాంబ్. సో లాంగ్ రేంజ్ గ్లేడ్ సో ఈ గ్లేడ్ బాంబ్ ఏం పేరయ్యా అంటే లాంగ్ రేంజ్ గ్లేడ్ బాంబ్ పేరు గౌరవ్. గుర్తుపెట్టుకోవాలి, గౌరవ్. సో గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు సో ఇది ట్రై చేయడం జరిగింది. లాంగ్ రేంజ్ గ్లేడ్ బాంబు గౌరవ్ అనమాట. సుకోయి 30 MKI ద్వారా దీన్ని సో టెస్ట్ చేయడం జరిగింది. ఎవరు టెస్టింగ్ చేశారు? DRDO వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది.
సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీరందరూ కూడా గమనించుకోగలగాలి. ఏమిటి అంటే లాంగ్ రేంజ్ గ్లేడ్ బాంబు, దాని పేరు గౌరవ్ అంట. సో టెస్ట్ చేయడం జరిగింది, ట్రై చేయడం జరిగింది. సో ఏ దాని ద్వారా అంటే ఇదో. సో గుర్తుపెట్టుకోవాలి, ఈ బాంబుని టెస్ట్ చేశారు సుకోయి 30 MKI ద్వారా. ఎవరయ్యా, ఏ సంస్థ అంటే సో DRDO వాళ్ళు. దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. సో మనం చాలా జాగ్రత్తగా గమనించుకోండి. సో ఎక్కడా లేని విధంగా అన్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ, అన్ని పేపర్స్, న్యూస్ పేపర్లో ఉన్న అన్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నా. రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో చూడండి చాలా రిఫ్లెక్ట్ అవుతాయి ఈ క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గా. చూడండి, గౌరవ్ గ్లేడెడ్ బాంబ్ అనమాట. సుకోయి MK30 యొక్క సుకోయి 30 MKI ఫైటర్ జెట్ నుండి లాంగ్ రేంజ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ ఈ బాంబ్ అంటే లాంగ్ రేంజ్ గ్లేడెడ్ బాంబ్ అనేది సో గౌరవ్ అనే దాన్ని విడుదల చేయడం జరిగింది DRDO వాళ్ళు. సో అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, 1000 కిలోల సో అంటే 1000 కిలోల తరగతికి చెందినది ఈ బాంబ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. లాంగ్ రేంజ్కి సంబంధించినది అని చెప్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సో భూమి లక్ష్యాలను ఛేదించడానికి, భూమిపైన ఉన్న సో శత్రు దేశాల యొక్క భూమిపైన ఏవైనా ధ్వంసం చేయడానికి ఈ బాంబుని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎవరు దీన్ని గౌరవ్ అనే సో గుర్తుపెట్టుకోవాలి, గౌరవ్ అనే సో ఈ బాంబు సో ఈ యొక్క మనకి గ్లేడెడ్ బాంబు గౌరవ్ అనేది ఎవరు సో డెవలప్మెంట్ చేశారంటే DRDO వారితో పాటుకి. సో గుర్తుపెట్టుకోవాలి, DRDO వారితో పాటుకి మరియు ARDE ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వారు మరియు రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వాళ్ళు మరియు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వాళ్ళు నలుగురు ఈ యొక్క మనకి గౌరవ్ అనే లాంగ్ రేంజ్ గ్లేడెడ్ బాంబుని డెవలప్మెంట్ చేశారు. ఎందుకు? భూమి యొక్క లక్ష్యాలను సాధించడానికి. దేని ద్వారా టెస్టింగ్ చేశారు? సో గుర్తుపెట్టుకోవాలి, సుకోయి MK ఈ యొక్క సుకోయి 30 MKI ద్వారా, ఫైటర్ ద్వారా చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా, మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఎవరెవరండి? DRDO వాళ్ళు, ARDI వాళ్ళు మరియు RCI వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ బాంబ్ అనేది పేలడానికి ఆస్కారం ఉంది అంటే 30 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు, అంటే 100 కిలోమీటర్లకి తగ్గకుండా ఈ యొక్క బాంబ్ అనేది పేలడం జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్, క్లియర్గా రైట్ అండి. నెక్స్ట్ వన్, సో మీ అందరికీ చెప్పాలి, ఈ యొక్క మనకి స్పోరోటూస్ సో మనకి న్యూయార్క్ హానర్ సో డాక్టర్ అంబేద్కర్ గారు గ్లోబల్ ట్రిబ్యూట్ టు ఇండియన్ ఈక్వాలిటీ ఐకాన్ అనమాట. సో ఏమిటో ఒక్కసారి చూసుకోండి. న్యూయార్క్ నగరం ఏప్రిల్ 14న డాక్టర్ అంబేద్కర్ యొక్క దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. చూసుకోగలగాలి. ఇటీవల కాలంలో ఏ నగరం డాక్టర్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలని సో మనకి దినోత్సవంగా ప్రకటించింది అనేది ఏప్రిల్ 14న అంటే న్యూయార్క్ అని గుర్తుపెట్టుకోగలగాలి. రైట్, చాలా జాగ్రత్తగా న్యూయార్క్ అంబేద్కర్ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దాదాపుగా అంబేద్కర్ యొక్క పుట్టినరోజుని ఏప్రిల్ 14న అంబేద్కర్ యొక్క పుట్టినరోజుని ప్రపంచ దేశాలలో 100 కంటే ఎక్కువ దేశాల పార్లమెంట్లో జరుపుకోవడం జరిగింది. యుఎన్ యొక్క మిషన్లు మరియు విద్యా సంస్థలు, ఐక్యరాజ్య సమితి యొక్క మిషన్లు, విద్యా సంస్థలు కూడా జరపడం జరిగింది. అంటే అటువంటి గొప్ప పర్సన్ ఏప్రిల్ 14th అంబేద్కర్ గారి జయంతి సందర్భం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. క్లియర్. సో జాగ్రత్తగా గమనించుకుంటున్నాం మనం అందరం కూడా. సో MS ధోని, సో వన్ ఆఫ్ ది గ్రేట్ పవర్ఫుల్ క్రికెటర్ MS ధోని. సో మీ అందరికీ తెలుసు. సో IPL అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ IPL జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఆన్సర్ చేయండి దయచేసి. సో ఎస్ అండి, ఎస్, ఎక్సలెంట్ అండి. సో ఎస్, మీరందరూ కూడా ఎస్, ఎక్సలెంట్ అండి. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్, IPLలో 1000 బౌండరీస్ కొట్టిన క్రికెటర్ ఎవరు? ఏ టీం పక్కన ఉన్నాడు? సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో 1000 యొక్క బౌండరీస్ కొట్టాడు. ఆ 1000 బౌండరీస్ కొట్టిన సో యొక్క పర్సన్ ఎవరు? ఏ టీం తరపున ఉన్నాడు? ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్ అండి, ఎక్సలెంట్ అండి,
ఎక్సలెంట్. విరాట్ కోహ్లీ ఎస్ ఎక్సలెంట్ ఆర్సీబీ తరపున ఉన్నాడు, రైట్. అయితే ఎంఎస్ ధోని గారు సో 200 స్టెంపింగ్స్ చేయడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే 200 స్టెంపింగ్స్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సో మనకి ఇతనే. ఆ తర్వాత దినేష్ కార్తిక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ అనే వ్యక్తి, సో డివిలియర్స్ అనే వ్యక్తి, ఈ డివిలియర్స్ అనే వ్యక్తి ఏబీ డివిలియర్స్ ఫస్ట్ పర్సన్ 200 సో స్టెంపౌట్లు చేసిన 200 స్టెంపౌట్లు చేసిన సో ఈ యొక్క మనకి సో ఇతను. సో ఎంఎస్ ధోని ఏ టీము అనేది ఆన్సర్ చేయండి. చెన్నై సూపర్ కింగ్స్ అంటారు. చెన్నై సూపర్ కింగ్స్ని నిక్ నేము ఏమిటో ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. చెన్నై సూపర్ కింగ్స్కి నిక్ నేమ్ ఏమిటి అనేది ఆన్సర్ చేయండి, రైట్. సో ఐపీఎల్ చరిత్రలో 200 డిస్మిస్ పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్గా ధోని నిలిచడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ యొక్క కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలోనే 200 సో మనకి సో ఈ యొక్క స్టెంపింగ్స్ అనేది చేయడం జరిగింది, రైట్. ఎంఎస్ ధోని 201 డిస్మిల్స్, సో అదే దినేష్ కార్తిక్ 182 అండ్ ఏబీ డివిలియర్స్ ఫస్ట్ వచ్చేసి ఎంఎస్ ధోని, సెకండ్ వన్, రైట్. ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా, రైట్. మరొకసారి ఎస్ ఎల్లో ఆర్మీగా పిలిచడం జరుగుతుంది. ఎల్లో ఆర్మీగా సో మనకి పిలవడం జరుగుతుంది చెన్నై సూపర్ కింగ్ని, రైట్. చూడండి, క్రికెట్కు చేసిన సేవలకు గాను సో జేమ్స్ అండర్సన్కి నైట్ హుడ్ అనే అవార్డు లభించడం జరిగింది. నైట్ హుడ్ అవార్డు అనేది ఎవరికి సో మనకి లభించింది అంటే ఇంగ్లాండ్ యొక్క సో మాజీ ఫాస్ట్ బౌలర్, ఇప్పుడు లేడు, రిటైర్మెంట్ అయినాడు, జేమ్స్ అండర్సన్స్కి సో ఈ యొక్క నైట్ హుడ్ అనే అవార్డు లభించింది, రైట్. ఫైనల్ కరెంట్ అఫైర్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫైనల్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే మార్చి 2025కు ఐసీసీ సో ప్లేయర్ ఆఫ్ ది మంత్ 2025 మార్చ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది సో మంత్గా ఎవరెవరయ్యా అంటే ఒకరు శ్రేయస్ అయ్యర్ గారు, మరొకరు సో మహిళల పరంగా ఆస్ట్రేలియాకు చెందిన జార్జియా వోల్. సో గుర్తుపెట్టుకోవాలి 2025 మార్చుకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఐసీసీ సో ఈ యొక్క మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు ప్రకటించారు. ఎవరయ్యా అంటే ప్లేయర్ ఆఫ్ మంత్గా సో శ్రేయస్ అయ్యర్ గారు ఇండియా తరపున పురుషుల విభాగంలో, మహిళా విభాగంలో ఎవరయ్యా అంటే జార్జియా వోల్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఈరోజు చెప్పిన కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా ఒక్కసారి క్విక్గా మనకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకుందాం. ఎస్, సో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ యొక్క సో మనకి ఎవరయ్యా అంటే ఇక్కడ చూసుకోవాలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రెసిడెంట్గా మరియు ఈ యొక్క మనకి సిఇఓగా ఆర్తికి సంబంధించిన ఈ యొక్క పర్సన్. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి, ఆర్తి సుబ్రహ్మణ్యం గారు సో అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా ఎవరయ్యా అంటే ప్రవీణ్ పరదేశిగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఈక్విడార్ యొక్క అధ్యక్షుడిగా డేనియల్ నొబోవాని సో మనకి నియమితులు కావడం జరిగింది. సెకండ్ సారిగా మకావు కామెడీ ఫెస్టివల్లో అమెరికానికి మాస్టర్ హ్యూమర్ అవార్డు అనేది రావడం జరిగింది. బౌద్ధిక శాస్త్ర తత్వవేత్త అయిన రంజిత్ నాయర్ గారు చనిపోవడం జరిగింది. హర్యానాలో 10,000 కోట్ల రూపాయలతో సో యమునా నగర్లో దీనబంద్ అనే చోట్ల రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఎస్, తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే వడదెబ్బలతో చనిపోతారో వాళ్ళకు 4 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ బికమ్స్ ఏ ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎస్సీ కేటగిరీ పరంగా సో భారతదేశంలోని మొట్టమొదటి స్టేట్గా సో కేటగిరీ చేయడంలో సో మొట్టమొదటి స్టేట్గా నిలవడం జరిగింది. ఎస్, మమతా బెనర్జీ ఆ యొక్క ఇనాగ్రేషన్ టు దిగా జగన్నాథ పూరి ఈ యొక్క మనకి టెంపుల్ అనేది చేయడం జరిగింది. ఎస్, మీ అందరికి చేసుకోగలగాలి ఇండియన్ జస్టిస్ రిపోర్ట్లో టాప్ మోస్ట్ కర్ణాటక, వరస్ట్గా ఉత్తరప్రదేశ్ ఉంది. ఎక్కువగా విచారణ చేయవలసిన కేసెస్ అనేది ఢిల్లీలో ఉన్నాయి. మహిళలు ఎక్కువ కోటా ప్రకటించిన రాష్ట్రం ఏమిటి అంటే బీహార్. 4 కేటగిరీలో సో ఈ యొక్క టాటా ట్రస్ట్ అనే వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అమిత్ షా బిగ్ నక్సల్ ఫ్రీ భారత్గా ఎప్పటికల్లా చేస్తామని అంటే 2026 మార్చి 31 కల్లా చేస్తామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది, రైట్. మరొక అంశం మీ అందరు కూడా చెప్పుకోవాలి, సెంట్రల్ యొక్క
యొక్క గుర్తుపెట్టుకోవాలి గ్లోబల్ సో టారిఫ్ హెల్ప్ డెస్క్ అనేది సో మనకు స్టార్ట్ చేయడం జరిగింది. వాణిజ్య సమస్యలను ఎగుమతులకు దిగుమతులకు సంబంధించిన వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి. లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబు గౌరవం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎంకే గుర్తుపెట్టుకోవాలి సుకోయి M30 MKI ద్వారా దీన్ని ప్రదర్శించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. న్యూయార్క్ అనే సో న్యూయార్క్ యొక్క సో అమెరికాలోని న్యూయార్క్ అంబేద్కర్ యొక్క జయంతి దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ధోని గారు 200 యొక్క స్టెంపోర్స్ అనేది చేయడం జరిగింది. రైట్, మోస్ట్గా మనం మాట్లాడుతున్నాం నైట్హుడ్ అవార్డును పొందింది ఎవరయ్యా అంటే జేమ్స్ అండర్సన్. సో మార్చి 2025 ICC సో ప్లేయర్ ఆఫ్ ది సో శ్రేయస్ అయ్యర్ గారు మరియు ఆస్ట్రేలియాకు సంబంధించిన జార్జ్ వోల్ గారు సో ఈ యొక్క మనకి నియమితులు కావడం జరిగింది.